నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. సింహాచలం దేవస్థానంలో పలు అభివృద్ధి పనులకు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఇన్ఛార్జ్ మంత్రి సింహాద్రి అప్పన్న దేవాలయానికి చెందిన 2 డోలా వీరాంజనేయులు ప్రారంభోత్సవాలు చేశారు. ఇక్కడికి విచ్చేసిన ఆనం రామనారాయణ రెడ్డి డోలా బాల వీరాంజనేయులకు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం సుమారు 6,70,00,000తో సింహాద్రి శ్రీచందన జయ విజయ రుక్మిణి పేర్లు గల 4 కళ్యాణ మండపాల్ని మంత్రులు ప్రారంభించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కోరిక మేరకు ఆయన ఆధ్వర్యంలో ఈ మండప సముదాయాలు నిర్మించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మీడియాతో మాట్లాడారు. సింహాచలం దేవస్థానంలో ఈ నెల 20న జరగబోయే చందనోత్సవం ఏర్పాట్లపై సమీక్షించి ఏర్పాట్లపై పలు సూచన ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా చందనోత్సవంలో స్వామిని భక్తులంతా సజావుగా దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి తరించాలని కోరారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అతిథి గజపతిరాజు, పంచకర్ల రమేష్ బాబు, విష్ణుకుమార్ రాజు, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఈవో వెంకట్రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అక్షరే గారు సార్ అక్షరే నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా సింహాచల వరాహ లక్ష్మీనరసింహస్వామి యొక్క చందనోత్సవ ఏర్పాట్లని సమీక్షించి అధికారులతో సమన్వయం చేసుకొని రేపటి కార్యక్రమాన్ని 20వ తారీఖున జరిగే ఈ చందనోత్సవం దీన్ని చాలా వైభవంగా జరపాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ గౌరవనీయులైనటువంటి పూసపాటి అశోక్ గజపతిరాజు గారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ ఆలయాలు, వారి వంశీకులు నిర్మాణం చేసినటువంటి కార్యక్రమాలన్నిటినీ సజావుగా సాగించడానికి ముఖ్యమంత్రి గారు 3 మంత్రులతోటి కమిటీ వేసి, ఈ 3 ఒకరు రెవెన్యూ మంత్రి అయితే, రెండవది దేవాదాయ శాఖ మంత్రిగా నేను, హోమ్ మినిస్టర్గా మన అనిత గారు, 3 ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వీరాంజనేయ స్వామి గారు అందరం కలిసి వచ్చి కార్యక్రమాలను సమీక్ష పూర్తయింది. ఇదే సందర్భంలో ఇక్కడ కళ్యాణ మండపాలు గతంలో ఎప్పుడో మొదలుపెట్టినా అవి పూర్తయి ప్రారంభోత్సవానికి తయారుగా ఉన్నాయని అంటే వాటిని ఈరోజు మా అదితి మేడం గారి యొక్క నాయకత్వంలో మా అధికారులందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చి ఈ కళ్యాణ మండపాలను కూడా ప్రారంభించేటువంటి మంచి అవకాశం, అదృష్టం నాకు కలిగినందుకు, ఆ స్వామివారి ఆశీస్సులు ఇచ్చినందుకు సంతోషిస్తూ కార్యక్రమాలన్నీ సజావుగా జరగాలని కోరుకుంటున్నాను.